చీపురుపల్లి మండలం పైలపేటలో జరిగిన సీఎం సభలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మాట్లాడారు. 5 ఏళ్లు దెయ్యం పాలనలో సాగునీటి కాలువలలో పూడికలు తీయకపోవడం వలన రైతులకు సాగునీరు అందక పంటలు పండలేదన్నారు. మరలా అధికారంలోకి వచ్చిన చంద్రబాబే పూర్తి చేశారన్నారు. పెద్దలు గౌరవనీయులు మన చీపురుపల్లి పట్ల అపర భగీరథుల తోటపల్లి తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా హోంమంత్రి గారు, మిగతా మా కొలీగ్స్ కి, కలెక్టర్ గారికి, ఈరోజు ఎవరైతే 2 పెన్షనర్స్ ఉన్నారో వీళ్ళు, సోదరులారా సోదరీమణులారా, మీకు అందరికీ నా నమస్కారాలు. సారణ అపార భగీరథులని ఎందుకన్నానంటే, ఈ భారతదేశం మొత్తం మీద ఎవరు ఎక్కడ కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తనే శంకుస్థాపన చేసి, మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తనే పూర్తి చేసి ఓపెన్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క మన నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి చీపురుపల్లి అని అంటే 27 తాలూకాలు భారతదేశంలో ఉంటే, ఈ తాలూకాలో కూడా ఇది రాకముందు వర్షాలు 6 సంవత్సరాలకు ఒకసారి మనకు పంట పండేది. కరువాకులు అనేవారి ప్రాంతాన్ని, ఆ రణస్థలం ఏరియాని, అలాంటి ప్రాంతానికి నీరు తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలం చేశారు. మరి ఏడాది ఉండేటటువంటి ఆ చివరి వరకు కూడా మధ్యలో వచ్చినటువంటి ఒక దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం వల్ల 5 సంవత్సరాలు కూడా పూడికి తీగిపోవటం వలన నీరు రావడం, 5 సంవత్సరాలు పంట లేదు. మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ ఏడాది తప్పకుండా లాస్ట్ ఇయర్ పండింది, ఈ ఏడాది కూడా అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పండిస్తుంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా మనకి అనేకమైనటువంటి అప్లికేషన్లు వస్తున్నాయి. సార్ పెట్టినందువల్ల 27 మీటర్లు, 16 మీటర్లు, 18 మీటర్ల పైనే ఉండేటటువంటి గ్రౌండ్ వాటరు ఇప్పుడు వేసవికాలంలో 9 మీటర్ల వరకు వచ్చింది ఆ తోటపల్లి రావడం వలన. అందువల్ల సార్ మా ప్రాంతంలో ఎక్కువ అగ్రికల్చరల్ కనెక్షన్స్కి అడుగుతున్నారు. ఈ 2 పంటలు పండించుకోవడం కోసం, హార్టికల్చరు మరి చెట్లు వేసుకోవడం కోసం, పండ్ల చెట్లు వేసుకోవడం కోసం, అది కూడా దృష్టిలో ఉంచుకొని మరి మీ అందరి అవసరాలు ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, అలాగే మన చీపురుపల్లికి సంబంధించి కరెంటు కానీ ఎక్కడ ఆగకుండా ఇస్తున్నాం. మరి మనకు RES సమస్య ఉంది. ఆ సమస్య సార్ దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కార మార్గానికి తీసుకొస్తాము అని చెప్పి సార్కి చెప్పి తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మనకి కొత్తగా మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఉన్న మీ ఇండస్ట్రీస్ అన్నీ పోయినాయి. కాంగ్రెస్ టైంలో 20 ఏళ్ళు ఇక్కడ వెలగబెట్టినటువంటి పెద్దలందరూ మరి వాళ్ళ హయాంలో మరి మనకి ఇక్కడ ఉండేటటువంటి ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయా లేదా? మూతపడిపోయా లేదా? మళ్ళీ ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ రావడానికి వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ ఒక 5,000 మందికి 5,000 కోట్ల రూపాయలతో 1,100 మందికి ఉపయోగపడేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీ కూడా మన గొర్రెల్లో ప్రపోజల్ ఉంది అని చెప్పి ఈ సందర్భంలో, అది సార్ చదువుతోని సారు ఎంతో కృషి చేసి మన విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ఈ పక్క ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా చేయాలని, మనందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన తీసుకునే నిర్ణయం వల్ల ఆ ఫ్యాక్టరీ వస్తుంది అని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ మరి సార్ మాట్లాడతారు. మీకు అందరికీ నమస్కారం. గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు ధన్యవాదాలు తెలియజేస్తూ